శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్‌కు స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి ఈరోజు తులారాశి సోమవారము మార్చి 17 జ్యోతిష్ శాస్త్రం ప్రకారము తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాము. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారుగా అవుతారు. తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతక ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము తులారాశి వారి న్యాయానికి సంకేతము. ఈ రాశి వారికి శుక్రుడి ప్రభావంతో రియల్ ఎస్టేట్ కమ్యూనికేషన్ నైపుణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తులారాశి వారికి అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈ తులారాశి వారికి ఎక్కువ కూడా ప్రేమ సంబంధిత వివాహాలు అయితే చేసుకుంటారు. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు ఇలా ఎవరికి ఉండే సమస్యలు వరకు ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారు ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారి పేరు వచ్చి అర్జున్ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం మరియు గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం ఈ విధంగా వెల్లడిస్తుంది. వీరు కష్టపడి పనిచేసి పార్టీ చేసుకోండి. ఈరోజు మీ థీమ్ ఇదే అనిపిస్తుంది. మరియు ఇది కూడా మీకు చాలా సముచితంగా ఉంటుంది. రోజు సాధారణంగా పని దినచర్యతో ప్రారంభించవచ్చు. కానీ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల వేడుకలతో ముగించారు. మీకు గొప్ప హాస్యం ఉంది కాబట్టి మీరు పెద్ద ఎత్తున ఏమైనా ఈవెంట్లు కూడా నిర్వహించుకోవచ్చు. మీరు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకునేంత ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మరియు ప్రతిదీ మీరే చేయగలరు. కానీ ఇది మిమ్మల్ని ఇతరుల నుండి ఒంటరిగా చేస్తుంది. ఇది మీ మనసు మరియు ఆత్మ యొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధికి చాలా ప్రమాదకరం. కాబట్టి మీరు వీలైనంత వరకు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కలిసి ఉండడానికి ప్రయత్నించండి. మీరు మీ జీవితాన్ని ఎంత బాగా గడుపుతున్నారో వారి దృక్పథానికి అడిగి తెలుసుకోండి. మీరు ఈరోజు చాలా వరకు పొడి కాలాన్ని అనుభవించిన తర్వాత మీ ప్రేమ జీవితము ఈరోజు చాలా వరకు చురుగ్గా మారే అవకాశం అయితే ఉంది. మీ భాగస్వామి బహుశా మిమ్మల్ని విస్మరిస్తూ ఉండవచ్చు. మరియు ఇప్పుడు ఆమె మీ జాగ్రత్తను భర్తీ చేయడానికి ప్రయత్నాలు రెట్టింపు చేస్తారు. ప్రేమలో దుగుడుగా ఉండకండి. బదులుగా మీ ప్రియమైన వ్యక్తి మీకు ఇచ్చే వాటిని ఆస్వాదించండి. మీరు గత మనోవేదనలు మరియు పశ్చాత్తాపాలు అంటిపెట్టుకుని ఉండటము మానేయటం అయితే మంచిది. ఈరోజు మీరు జాతక ప్రకారం అయితే కెరీర్ ప్రకారం సంబంధించి బోధన, రచన, జర్నలిజం మరియు సాహిత్యంలో నిమగ్నమయ్యే వ్యక్తులు ఈరోజు వారి కెరీర్లో భారీ విజయాన్ని పొందబోతున్నారు. మరియు మీరు సాధించిన విజయాలకు మీరు గౌరవించబడవచ్చు. విద్యా సంస్థలు మరియు నిర్మాణ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. సాధారణంగా మీరు పనిలో ప్రశాంతమైన రోజును ఆస్వాదించబోతున్నారని గత కొన్ని రోజులుగా ఉన్న హడావుడి అయితే ఈరోజు మీరు ఉపశమనం అయితే కలగబోతుంది. ఈరోజు మీరు ఏమైనా ఆహారం తినేటప్పుడు కానీ త్రాగేటప్పుడు కానీ జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్య పాలు అవుతారు. కొంచెం అదనంగా వచ్చే డబ్బును మాత్రం మీరు ఈరోజు పొదుపు చేసుకోవడం అయితే మంచిది. మీ కొత్త ఆలోచనలు వాడండి. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులుగా ప్రవాహంలాగా వచ్చేస్తూ ఉంటారు. రొమాన్స్ మీ మనసును పరిపాలిస్తుంది. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. వైవాహిక జీవితము గతంలో ఎన్నడూ లేనంత విధంగా అద్భుతంగా ఈరోజు మీకైతే ఉండబోతుంది. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా అయితే 2, సంపద 5, కుటుంబం 5, ప్రేమ సంబంధిత విషయాలు 5, వృత్తి 4, వివాహితుల జీవితం అయితే 5. ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం అయితే ఎరుపు రంగు దుస్తులను తరచుగా ధరించడం ద్వారా మీకు వచ్చే అనారోగ్యానికి సంబంధించిన ఆరోగ్యానికి ఉపయోగకరంగా అయితే ఉండబోతుంది. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.